అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ నందు పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాలకృష్ణ, జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలోని భాగంగా 293 సీట్ల విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా 164 సీట్లు ఘన విజయం సాధించింది. గుంతకల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఘన విజయం సాధించడం సందర్భంగా బుధవారం గుత్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో బాణాసంచా పేల్చి సంబరాలు చేశారు. అనంతరం ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఈ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా గుత్తి పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా భావించి రాష్ట్ర ప్రజలు ఎన్డీఏను అభిమానించి ఎన్నుకొని పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజానికానికి మరియు ముచ్చటగా మూడోసారి కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ పార్టీని ఎన్నుకున్నందుకు దేశ ప్రజానికానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ పరిపాలన రాష్ట్ర ప్రజానికానికి మంచి సపరిపాలన రాబోయే భవిష్యత్తుకు దేశ మరియు రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాసులు, గుత్తి పట్టణ ఉపాధ్యక్షుడు జానకిరామ్, లీగల్ సెల్ అధ్యక్షుడు గంగాధర్ కుమార్, గుత్తి పట్టణ ప్రధాన కార్యదర్శులు రొయ్యల నారాయణ, బావిగడ్డ మనోజ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి నాగేపల్లి లక్ష్మయ్య, జీప్ స్టాండ్ రవి, బీజేవైఎం అధ్యక్షుడు జనార్దన్, చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు మనోహర్, బీజేపీ సీనియర్ నాయకులు మునయ్య ఆచారి, సురేష్, రొయ్యల విష్ణు, తేజ, భాస్కర్, పవన్, ప్రేమ్ కుమార్ మరియు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అడ్డం అడ్డం అట్టే అట్టే ఉండు ఆయన తినిపి కొద్దిగా ఎట్లా ఉండు, స్వీట్ తీసుకో. నువ్వు మళ్ళా అదే మాట్లాడదా, ఈ పక్క పక్క పో కుమారనా, నువ్వు తినిపి పోయి. ఎన్నికల సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టి అందరూ కూడా అభిమానంతో 165 అత్యధిక మెజారిటీ ఇచ్చి దేశంలోనే మన యొక్క ఎన్డీఏ కూటమిని, మన రాష్ట్రాన్ని దేశం వైడ్గా మనకు ఒక మంచి పేరు గుర్తింపు వచ్చేటటువంటి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజానీకానికి ఈరోజు మేమందరం కూడా ఎన్డీఏ కూటమి తరఫున వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రజానీకాని కోసం, రాష్ట్ర ప్రజల కోసం మేమందరం కూడా వాళ్ళకి సహకరించి రాష్ట్ర అభివృద్ధి కోసము, రాష్ట్ర సంక్షేమం కోసము మేమందరం కూడా ఎన్డీఏ కూటమిలో వాళ్ళందరికీ కూడా మంచి పరిపాలన అందిస్తామని సభాముఖంగా కోరుకుంటూ మళ్ళా మూడోసారి కూడా కేంద్రంలో మూడోసారిగా అత్యధిక మెజారిటీ అభివృద్ధికి మరింత నోచుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి దేశ ప్రజలు కూడా మేమందరం మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. అడ్డం అడ్డం అట్టే అట్టే ఉండు ఆయన తినిపి కొద్దిగా ఎట్లా ఉండు, స్వీట్ తీసుకో. నువ్వు మళ్ళా అదే మాట్లాడదా, ఈ పక్క పక్క పో కుమారనా, నువ్వు తినిపి పోయి. కదలదండి, అదే పద్ధతి. మళ్ళీ ఇంకోసం చూడండి.
भारत माता के नरेंद्र मोदी गाరి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం भारत माता के नरेंद्र मोदी गाరి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మనోజ్ యాదవ్ గారి నాయకత్వం भारत माता के भारत माता की ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మూడు కలిసి ఈరోజు ఘనమైన అంటే ఎవరు ఊహించని విధంగా వివత్సమైనటువంటి సునామీగా పార్టీ అవతరించింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణాలు ఎంతోమంది కార్యకర్తల కృషి మరియు అందరి సహకారము. కాబట్టి ఈ విజయాన్ని పొంగిపోకోకుండా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గత ప్రభుత్వం యొక్క చర్యలు కాకోకుండా ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని ఎంతో సుభిక్షంగా చేయాలని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా పార్లమెంట్లోని 294 స్థానాలతో కైవసం చేసుకొని రేపు మన్నాడులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఇదే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 165 స్థానాలు గెలుచుకొని ప్రపంచం సృష్టించినందువల్ల ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పోయినసారి మాదిరిగా వైసీపీ అలాంటి అరాజకమాలను తాపకుండా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకొని వెళ్ళి ఎంతో అభివృద్ధి చేస్తారని భావిస్తూ, ఆకాంక్షిస్తూ ఇంతతో నా ప్రసంగాన్ని